అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా జరుగుతున్నటువంటి ఎన్నో ఘోరాలు, నేరాలు ఎక్స్‌పోజ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు లడ్డూ కేంద్రంగా, లడ్డూలో కల్తీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మంచికో, చెడుకో మొత్తానికి ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పాయింట్‌ని రైజ్ చేసి దీని మీద చర్చ జరిగేటట్లు చేశారు. ఒకవేళ ఇదే జరగకపోయుంటే బయటకు రాకపోయుంటే ఇంకెన్నాళ్ళు మనం అది భగవత్ ప్రసాదమే ఆఫ్‌కోర్స్. కాకపోతే అందులో ఉండేటటువంటి చేప నూనె, బీఫ్, పంది, ఇతరత్రా జంతువుల యొక్క ఆయిల్స్ తినేవాళ్ళం. భగవంతుడికి కూడా నివేదించేవాళ్ళం. సో, ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. వీటి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది సీబీఐ దర్యాప్తు చేయమంటున్నారు. కేంద్రం కూడా పూర్తి డీటెయిల్స్ మాకివ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరడం జరిగింది. అటు జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన జనరల్‌గా ఆయన రెస్పాండ్ అవ్వరు ఇలాంటి వాటికి. ఆయనకి సంబంధించిన ఎవరో ఒకరు కింది స్థాయి లీడర్స్ అందరూ వస్తారు. కానీ ఆయనే ఇక్కడ రెస్పాండ్ అయ్యారు అంటే కొంచెం ఈ విషయంలో సంచలనాత్మకమైనటువంటి సందేహాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? ఇది ఎప్పటినుంచో వస్తున్నది. మేము అలా దాన్ని కంటిన్యూ చేస్తున్నాము అని. మరి నందిని ఆ పాల ఉత్పత్తుల కంపెనీ ఏదైతే ఉందో అదెందుకు పక్కకెళ్ళిపోయింది? రూ. 319 అక్కడ నెయ్యి ఒక కిలోని టెండర్‌కని చెప్పేసి లాక్ చేసి, అది మేము అంత తక్కువ ధరకి ఇవ్వలేము. ఒకవేళ ఇస్తే గనక కల్తీ చేసేటటువంటి పరిస్థితులుంటాయి. ఎవరన్నా ఇస్తే గనక అందుకని మేము డ్రాప్ అవుతున్నామని చెప్పేసి నందిని కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా దాన్ని పక్కకు తప్పించారు. ఆ తర్వాత ఉల్ఫా కంపెనీలు, ఆల్ఫా కంపెనీలొచ్చినాయి. అవి చేసినటువంటి దుర్మార్గం ఇది. అందులో ఏ మతోన్మాదులున్నారో, ఏ సనాతన ధర్మ వ్యతిరేకులున్నారో, ఎంతమంది శ్రీనివాసుడిని ద్వేషించే వాళ్ళున్నారో గానీ, వాళ్ళందరూ కూడా ఏకంగా అందులో వేస్తున్నవేంటి పదే పదే చెప్తున్నా ఎవరెంత హర్ట్ అయినా. నేను హర్ట్ అవుతూనే చెప్తున్నా ఈ మాట. పందికి సంబంధించినటువంటి ఆయిల్, ఈ బీఫ్ రిలేటెడ్‌కి సంబంధించిన పదార్థాలు, అలాగే ఫిష్ ఆయిల్ ఇవేశారు అందులో. ఇక మిగతా పదార్థాలు ఎంత నాణ్యమైన వేశారో మనం ఊహించుకోవచ్చు. ఒకప్పుడు లడ్డూ అలా పట్టుకుంటే అద్భుతమైన స్మెల్. ఇప్పుడది లేదే. అక్కడే మనం నాణ్యత లోపించింది అని అనుకోవచ్చు. ఇన్నాళ్ళు నాణ్యత మాత్రమే లోపించింది అనుకున్నాం. కానీ వేసే పదార్థాలు కూడా ఈ రాక్షస మూకల పదార్థాలని మనం అనుకోలేదు. ఇప్పుడు ఈ బాధ కలిగించే విషయం మీద ప్రతి హిందువు తనదైన శైలిలో రెస్పాండ్ అవుతున్నాడు మెల్లమెల్లగా. మన వాళ్ళందరూ కూడా ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వడంలో అంత ముందుండరు కాబట్టి మెల్లమెల్లగా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ సందట్లో సడేమియో ఒక జోకర్ ఉన్నాడు గదా! సినిమాలో సీరియస్‌గా యాక్ట్ చేస్తున్నప్పటికీ కూడా జోకర్ ఒకడున్నాడు. వాడే 'ప్రకాష్ రాజ్.' ఈ 'ప్రకాష్ రాజ్' క్యాష్ కోసం ఏదన్నా మాట్లాడతాడు, ఏదన్నా జేస్తాడు. ఈయన జేసినటువంటి కామెంట్స్ నేనొకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు గదా! ఆయన్ని కోట్ చేస్తూ ఈయన మాట్లాడుతున్నాడేంటి? తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై నటుడు 'ప్రకాష్ రాజ్' విమర్శలు గుప్పించారు. ఎందుకురా నీకంత అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు హిందూ ధర్మమన్నా, శ్రీరాముడన్నా, శ్రీకృష్ణుడన్నా పడదాయె. నువ్వెందుకు రెస్పాండ్ అయ్యావు? ఏమంటున్నాడు 'ప్రకాష్ రాజ్' గాడు? మీరు డీసీఎంగా ఉన్న అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగిన ఇష్యూ ఇది. దర్యాప్తు చేయండి. నేరస్తులు దొరికితే కఠిన చర్యలు తీసుకోండి. అంతేగాని ఎందుకు ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తున్నారు? కేంద్రంలో మీ స్నేహితుల వల్ల దేశంలో మనకున్నటువంటి మత కల్లోలాలు చాలు అని ట్వీట్. ఇందులో మత కల్లోలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా 'ప్రకాష్ రాజ్' గారు? అరే ఇది మా హిందువుల్లో హిందువులకు ఉన్నటువంటి సమస్యరా! టీటీడీ అనే ఒక బోర్డ్ ఉంది గదా! ఆ బోర్డులో నెలకొన్నటువంటి లోపాల్ని ప్రశ్నించేటటువంటి విషయం అది. ఒక రకంగా చెప్పాలంటే హిందువుల విషయం ఇది. ఇందులో మత కల్లోలాలు ఎలా వస్తాయిరా? అరే లడ్డూలో అభ్యంతరకరమైనటువంటి పదార్థాలు వేసినప్పుడు ప్రశ్నించకూడదారా? ఎక్కడున్నావురా నువ్వింకా? నాకర్థం కావట్లే. ఈ 'ప్రకాష్ రాజ్' గాడు ఎంత హిందూ ద్వేషి అనేది ఇక్కడ మీకు అర్థం అవ్వట్లే? పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేషనల్ ఇష్యూ చేసి మత కల్లోలాలకు కారకంగా మారుతున్నారంట. అందుకే చెప్పుని తడిపి మరీ కొట్టాడు మా అధ్యక్షుడు విష్ణు. మా అధ్యక్షుడు విష్ణు ఏం మాట్లాడారంటే ఆయనకి కౌంటర్ ఇస్తూ 'ప్రకాష్ రాజ్‌కి' "అరె! నువ్వు నీ హద్దుల్లో ఉండు" అని చెప్పి, "ప్రకాష్ రాజ్ దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు. నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ఇప్పటికే జరిపిస్తున్నారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో మీ పరిధుల్లో మీరు ఉండండి" అని చెప్పేసి మంచు విష్ణు చాలా బాగా క్వెషన్ చేశారు ప్రకాష్ రాజ్‌ని. ఆ తర్వాత ప్రకాష్ రాజు
తన యొక్క అక్కసు వెళ్ళగక్కాడనుకోండి, ఎటకారంగా మళ్ళీ విష్ణుకి ఏదో ట్వీట్ చేశాడు. సబ్జెక్ట్ లేనోడు అలాగే చేస్తాడు. సో, ఈ 'ప్రకాష్ రాజ్' గాడు గాని, ఇంకొకడున్నాడు. వాడి పేరేంటంటే, ఎన్‌టీకే పార్టీ అధినేత సీమాన్. ఇతను తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతగాడు కూడా మాట్లాడేస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, "లడ్డూ తప్ప దేశంలో ఇంకా ఏ సమస్యలు లేవా? కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? కల్తీ జరిగితే చర్యలు తీసుకోండి. అంతేకాని లడ్డూ, బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు. తిరుమల లడ్డూపై కావాలనే వివాదం చేస్తున్నారు. ఇతర సమస్యలపై పరిష్కారం దృష్టి పెట్టండి" అంటున్నాడు. ఇలాంటి లత్కోరుగాళ్ళంతా కూడా మనకి నీతులు చెప్పేటోళ్ళే. మనకు అర్థం కావట్లే. మన శ్రీనివాసుడికి సంబంధించినటువంటి ప్రసాదం విషయంలో వస్తున్న అనుమానాల్ని కూడా మనం బహిరంగంగా చెప్పుకోకుండా లోపల లోపలే మనలో మనం సావాలంటున్నారు గానీ, కొంతమంది హిందువులు కూడా ఈ కుల పిచ్చిలో ఏం చేస్తున్నారంటే, ఎందుకు ఇలాంటి విషయాలు బయటకు చెప్పాలి? బయటకు చెప్పేసామంటే మనం చీప్ అయిపోతాము. మన శ్రీనివాసుడిని మనమే అవమానించుకున్న వాళ్ళమవుతాం. అరే! నువ్వు శ్రీనివాసుడిని కొత్తగా అవమానించేదేంట్రా? రోజు అవమానిస్తున్నావు. ఆయన భరించేవాడు కాబట్టి భరిస్తున్నాడు. ఆయన మన కర్మలకు వదిలేశాడు మనల్ని. మనం తప్పకుండా అనుభవించాల్సిందే మనం చేసినటువంటి కర్మలకు ప్రతిఫలం. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, నువ్వైనా, నేనైనా. సో, ఈ బొగడాగాడు వచ్చి చెప్తున్నాడు. లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? చనిపోతేనే మొన్న ఇదే రాష్ట్రంలో కల్లు తాగి చనిపోయారు. ఏం పీకావురా నువ్వు? కనీసం వెళ్లి పరామర్శించావా? కల్లు తాగి చచ్చిపోయినా కూడా నువ్వు రెస్పాండ్ అవ్వలేదు. నీ పార్టీయే. అక్కడ అధికారంలో ఉన్నటువంటి డీఎన్‌కే పార్టీయే. నీకు అనుబంధ పార్టీ అనుకుంటాను నువ్వక్కడ. సో, ఇలాంటి బొకడాగాళ్ళందరూ, ఇలాంటి ద్రోహులు, వీళ్ళందరూ కూడా హిందూ ద్రోహులు. హిందువులు ఎక్కడ ఈ పాయింట్ మీద మళ్ళీ యునైట్ అయిపోతారు అని చెప్పేసి గాబరా పడిపోయి, ఈ 'ప్రకాష్ రాజ్' గాడు లాంటోళ్ళు, ఈ బొకడాగాడు ఈడి పేరు సీమాన్ గాడు లాంటోళ్ళందరూ కూడా రెచ్చిపోతా ఉంటారు. వీళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలంట. రెస్పెక్ట్ ఇచ్చి చక్కగా మాట్లాడాలి. ఎలా చక్కగా మాట్లాడతారు ఇంత విద్వేషం తెలివిగా మన మీద ప్రదర్శిస్తా ఉంటే. సో, ఇలాంటి వాళ్ళ చెంప చెల్లుమనిపించేలాగానే మనం మాట్లాడాలి. ఈ లడ్డూ కల్తీ విషయంలో హిందువులందరూ కూడా బయటకొచ్చి మాట్లాడండి. దీనివల్ల మనకొచ్చిన నష్టమేమీ లేదు. మనం ఎంత గట్టిగా నినదీస్తే రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఆలయ వ్యవస్థ అంత పటిష్టం అవుతుంది. అమ్మో! మనల్ని అడిగేవాళ్ళు ఉన్నారోయ్ అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు అట్‌లీస్ట్. అడగలేదనుకోండి, "అరే! మొన్న తిరుపతి లడ్డూలో పంది కొవ్వు కలిస్తేనే ప్రశ్నించలేదు, అడగలేదురా నలుగురొచ్చారు రోడ్డు మీదకి. మనం ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు పెద్దంత సీన్ లేదు వాళ్ళకి" అంటాడు తప్పు చేసినోడు. ఇక్కడ తప్పు చేసిన వాడిని తడి చెప్పుతో కొట్టేలాగా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మంచు విష్ణు మాట్లాడినటువంటి తీరు ఎంతో ప్రశంసనీయంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. జై హింద్, జై భారత్.